సెప్టెంబర్ 2వ తేదీ అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు తిరుమల 2 కొండలని ఎగతాళిగా మాట్లాడాడు. సెప్టెంబర్ 9వ తేదీ గాల్లో కలిసిపోయాడు. తీసుకోండి, ఎక్కడ కూడా క్రిస్టియన్ పాపులేషన్ పెరగలేదు ఆంధ్రప్రదేశ్లో. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కోసం తన అల్లుడిని కూడా కన్వర్ట్ చేసి వీళ్ళందరినీ ఒకవైపుకి పాస్టర్స్ నెట్వర్క్ క్రియేట్ చేసి లేదు వైఎస్ఆర్ ఫ్యామిలీ తిరుమల మీద ఏమన్నా కక్ష కట్టిందా? రాజశేఖర రెడ్డి కూడా 2006లో ఇది 7 కొండలు కాదు 2 కొండలు అని ఒక జీవో ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు ఇది 2 కొండలని ఒక జీవో తీసుకురావడం జరిగింది. పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ సమస్తమైనటువంటి అంశాల్లో 7 కొండలవాడ వెంకటరమణ అన్నామే కానీ 2 కొండలవాడ ఇరుకులేశ అని మనం ఏం అనలేదు. మళ్ళీ దాని మీద అప్పుడు మత పీఠాధిపతులు కానీ హిందువులు కానీ అందరూ కూడా తిరగబడితే ఆ జీవోని వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఆయన కుమారుడే సీఎం పీఠంలో కూర్చున్నాక అదే తిరుమలలో ఘోరాపచారం జరిగింది. ఇది ఎందుకు? నా కుటుంబానికి ఏమన్నా తిరుమల మీద కక్ష ఉందంటారా? అది మనం ఆరోపణ చేయలేము కాదు. కానీ సెప్టెంబర్ 2వ తేదీ అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు తిరుమల 2 కొండలని ఎగతాళిగా మాట్లాడాడు. సెప్టెంబర్ 9వ తేదీ గాల్లో కలిసిపోయాడు. వారం రోజుల్లోనే ఆయన ప్రాణాలు అనంతవాయుల్లో కలిసిపోయినాయి. మాట్లాడిన వారం రోజుల్లోనే. సో అందువల్ల ఏంటంటే అది ఏదన్నా దేవుణ్ణి నమ్మేవాడు ఇటువంటి వాడు అది ఎగతాళిగా మాట్లాడారా లేకపోతే 2 ఎగతాళిగా మాట్లాడారు. జీవో కూడా వచ్చింది కదా, జీవో నంబర్ 338. చాలా ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజు చంద్రబాబు గారు తీవ్రమైన స్వరంతో ఆయన్ని హెచ్చరించారు. నువ్వు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నావు, దెబ్బతింటావు, నువ్వు నష్టపోతావని ఆన్ రికార్డ్ ఉంది. ఆన్ రికార్డు చాలా తీవ్రంగా మాట్లాడాడు. సెప్టెంబర్ 2వ తేదీ 3వ తేదీ 9వ తేదీ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. వెంకటేశ్వర స్వామికి జరిగే అపవిత్రతని ఈ హౌస్లో డిస్కస్ చేయడంటేనే నేను నమ్మకంగా భావిస్తున్న దేశ. ఎందుకంటే ఆ పవిత్రత దెబ్బతింటే, వెంకటేశ్వర స్వామి పవర్ దెబ్బతింటే చాలా ప్రమాదం వస్తున్న దేశ. ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్న దేశ, ఈ కొండ సభ్యులు ఏమనుకోవచ్చు, చరిత్ర చెప్తున్న దేశ, వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో బాగుపడరు. ఇది వాస్తవం, అది జరిగితేనే ఆ నమ్మకం నాకున్న దేశ. సో దానికి దీనికి లింక్ ఉందని మనం చెప్పలేం. కానీ దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఏంటంటే దేవుడు శిక్ష చేసే అలవాటు ఉంది అని. అంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి హిందూ మత సెంటిమెంట్లు గౌరవించాల్సిన అవసరం మాకు లేదు, దీని మీద కూడా ఒక వ్యాపార సంస్థగా వ్యాపారంగా చూద్దామనే ప్రయత్నం జరిగింది. రాజశేఖర రెడ్డి గారిలో అటువంటి భావాలు ఉంటాయని నేను అనుకోను. ఆయన 2 కొండలు అన్నారు. 2 కొండలు ఆయన ఎందుకు అన్నాడో కానీ రాజశేఖర రెడ్డి గారు చాలా విశాల హృదయం ఉండేవాడు, చాలా విశాల భావం. జగన్ లాగా కాదు, జగన్ని రాజశేఖర రెడ్డిని కలిపి మనం ఎప్పుడూ పోల్చి చూడకూడదు. రాజశేఖర రెడ్డి చాలా గొప్ప మనిషి. రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా హిందూ మతాన్ని కానీ లేకపోతే హిందూ మతాన్ని తగ్గించాలనో క్రైస్తవ మతాన్ని పెంచాలనో ప్రయత్నం చేశాడని నేను నమ్మను. ఆయన చాలా భక్తిగా తిరుమలకి వెళ్ళేవాడు. చీఫ్ మినిస్టర్గా కాదు, చీఫ్ మినిస్టర్ కాకముందు కూడా చంద్రబాబు గారితో ఆయన బాగా స్నేహితం చేసే రోజుల్లో 78 నుంచి 83 వరకు వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. ఆ స్నేహితం చేసేటప్పుడు చంద్రబాబు గారితో కలిసి ఆయన తిరుమలకి వెళ్ళేవాడు. ఆమె వెళ్ళదు, విజయమ్మ వెళ్ళదు. ఈయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆమె కింద ఆగిపోయేది. కానీ సుబ్బారెడ్డి గారి సతీమణి ఇద్దరు పైకి వెళ్ళేవాళ్ళు ముఖ్యమంత్రితోటి. రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు కూడా మతపరమైన ఆయన క్రిస్టియను, ఆయన క్రైస్తవ మతాన్ని నమ్ముతాడు. పొద్దున్న 4 గంటలకు పాస్టర్ వచ్చి అది చదివితే ఆయన వింటాడు. అంతేగాని ఆయన ఎక్కడ కూడా హిందూ మతాన్ని వేరు చేసి చూడడం అనేది నాకు తెలిసి ఆయన సీఎంగా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫస్ట్ టెన్యూర్లో కేంద్రంలో ఉన్నటువంటి హైకమాండ్ నుంచి ఎప్పుడైనా థ్రెట్ వచ్చి సీఎంను మార్చొచ్చు, మన సొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి అని ఒక క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కోసం తన అల్లుడిని కూడా కన్వర్ట్ చేసి వీళ్ళందరినీ ఒకవైపుకి పాస్టర్స్ నెట్వర్క్ క్రియేట్ చేసి చేశారు అనేది ఒక అపవాదం. ఆయన పెళ్ళప్పుడే ఆయన అల్లుడు అనిల్ పెళ్ళప్పుడే క్రిస్టియన్ గా మారిపోయాడు. ఆయన బ్రాహ్మణుడు. అవునండి. ఆయన పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన క్రిస్టియన్ గా మారిపోయే పెళ్లి చేసుకున్నాడు. సో అనిల్ని ఆ క్రిస్టియన్ మత ప్రచారకుల్లో అనిల్ని పైకి తీసుకురావడం కోసంగా కేఏ పాల్ ని కొంచెం తగ్గించాడు అనే ఆరోపణ ఉంది. అక్కడ ఏంటంటే క్రిస్టియానిటీలో క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్లో ఉంటుంది. వీళ్ళది మెడ్రాస్ బ్యాప్టిస్ట్ మిషన్కి సంబంధించి వీళ్ళు ఫాలో అవుతారు.
రకరకాలు ఉన్నాయి. మనకి ఎట్లా రామానుజ మతం, శంకరాచార్య శైవులు, మతం ఉందో, వైష్ణవులాగా. శైవులు వైష్ణవులు ఆచారాలు ఉన్నాయో క్రిస్టియన్లు కూడా ఉన్నాయి. ఈయన మెడ్రాస్ బ్యాప్టిస్టు దీని ప్రకారం వెళ్తాడు. అక్కడికే పాల్కి అనిల్కి ఉన్నాయి, కానీ రాజకీయంగా అనిల్ని ఏ రోజు కూడా వాడాడంటే నెట్వర్క్ బిల్డ్ చేయడానికి బాగా వాడారు కదండి. ఏమి నెట్వర్క్ బిల్డప్ చేశాడు ఆయన? మాస్టర్ నెట్వర్క్, పాస్టర్ నెట్వర్క్ జగన్ చేశాడు. భావన ఉపయోగించి జగన్ వచ్చిన తర్వాత చేశాడు. జగన్ వచ్చిన తర్వాత కాదండి, ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే బ్రదర్ అనిల్ ఈ నెట్వర్క్ బాగా ఉపయోగించి ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. వీళ్ళందరినీ కూడా వైఎస్ ఫ్యామిలీతో అసోసియేట్ చేయడానికి తమ వంతుగా ప్రయత్నం చేశారు. అంటే నాకు చెప్పిన రాజకీయ విశ్లేషణ తప్పది. మీరు సెన్సస్ తీసుకోండి, ఎక్కడ కూడా క్రిస్టియన్ పాపులేషన్ పెరగలేదు. ఆంధ్రప్రదేశ్లో సెన్సస్ తీసుకుంటే క్రిస్టియన్ కొంతవరకు ముస్లిం పెరుగుతుంది, కానీ క్రిస్టియానిటీ అంటే ఆన్ రికార్డ్ పెరగదండి. గ్రౌండ్లో చూస్తే కనుక కన్వర్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.